కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందే అమిదిపాటి రామగోపాలంగా సమగ్ర కథా సంకలనం ఇట్లు మీ విధేయుడు 10వ భాగం 18/8/20. ఇప్పుడు కథ పూర్ క్రీచర్స్. సాయంత్రం 5 దాటింది. జనం హోటల్కి ముమ్మరంగా వస్తున్నారు. కళ్ళకి చేతులకి తిరుగుబాటు ఉండటమే లేదు. అలా ఎంత పనిలో కౌంటర్ దగ్గర కూర్చున్నా సరే ఎందుకో నిద్ర ముంచుకొస్తోంది. అంతలా అలిసిపోయి ఉన్నా. ఎప్పుడో 12:30 వెళ్ళాడు మా అల్లుడి ఇంటికి. ఇప్పుడే వస్తాను మావయ్య, చిన్న నిద్ర తీసి రాత్రి 2 ఆటకి వెళ్ళేందుకు నిద్ర లేదు అని అలానే నిద్రవుతున్నాడు కాబోలు ఇప్పటిదాకా. ఏంటయ్యా ఇక్కడ నింపాదించేవు ఈ సర్వర్లు ఈ నజ్జును అని విసుక్కుంటూ ₹1 టేబుల్ మీద ఉన్న గాజు పలక మీద పెడీమని కొట్టాడు ఓ పెద్ద మనిషి. దాంతో ఈ లోకంలో పడ్డా. మా హోటల్కి రోజు వాడుగ్గా వచ్చే మనుషుల్లో ఒకడు. అతను పోంచాడు. ఏం బాబు ఏటయింది అన్న. వీలైనంత అణక్కువనడు. ఏటైందంటారు ఏంటయ్యా మెల్లిగా. ఈ మాత్రం అమాత్రం బేరం ఉండేసరికల్లా ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్టుగా మీ ప్రొపరేటర్లు బాగా మర్యాదగానే ఉంటారు. కానీ సర్వర్లకి కొళం భూమి కళ్ళు భూమి మీద ఉంటాయా? రవ్వ దోశ తెచ్చి కాఫీ ఇవ్వరా నాయన అంటే కాఫీ ముందిచ్చేసి రవ్వ దోశ కాలుతున్నాడండి అంట. 4:30 కనుక దూరేను ఈ గూభ్యంలో. ఇప్పుడు బయటపడ్డా. ఎప్పుడొచ్చినా బేరకపోయి వచ్చానురా బాబు అనిపించేస్తే ఇంకెందుకయ్యా హోటల్ అంటూ మధ్యలో విష్ణువాచి నా కళ్ళ ముందు ఆడిస్తూ నేను ఇచ్చిన చిల్లర లెక్క వేసుకోకుండా జేబులో వేసుకుని వెళ్ళిపోయాడు. అది చిరాకన్నమా. అతను ఎంతసేపు కూర్చొని వెళ్ళిన తోటు వైపు అనుకోకుండా చూసి అక్కడ వీరయ్య సప్లై చేస్తారు. వీరయ్య అసలు వసంత విహార్ సప్లయర్, రిలీవర్గా వచ్చాడు. లేకపోతే అక్కడ నటేషన్ ఉండాల్సింది. నటేషన్ ఉన్నా మురుగన్ ఉన్నా నేను ఇంకా హోటల్లో తిరిగి చూసుకోనక్కర్లా. వచ్చేవాళ్ళ ముఖాలు వెళ్ళేవాళ్ళ బిల్లులు శ్రద్ధగా చూసుకునేవాళ్ళు. ఇవాళ శనివారం వాళ్ళిద్దరికీ ఆఫ్. నటేశను మురుగను మాణిక్య లాంటి వాళ్ళు కస్టమర్స్కి ఇచ్చిన మర్యాద నా వ్యాపారానికి ఎంత సాయం చేసిందో మాటల్లో చెప్పలేదు. ఇద్దరు ఓ రోజు ఆఫ్ ఎందుకర్రా బాబు అని నేను ఒప్పుకుంటే ఒప్పుకోలే. మా అన్నదమ్ములిద్దరినీ విడదీస్తారా సార్ అని వాళ్ళు ఒప్పుకోలే. సరే పొండి అని నేనే ఒప్పుకున్నా చివరి. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు కాదు, ఒక ఊరి వాళ్ళేమో అంటే అది కాదుట. పోనీ ఒక స్కూల్లో ఏమైనా ఏడ్చారా అంటే అది లేదు. ఒక ఆఫీసులో ఎప్పుడో పనిచేశారు, ఒక రూములో అద్దెకున్నవాడు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే అంత స్నేహంగా ఉండటం మీరెవరూ ఎక్కడా చూసి ఉండరు. ఒక్క హోటల్లో సర్వర్గా ఉండటం వల్ల ఇలాంటి గొప్ప స్నేహం ఏర్పడుతుందని నేను చెప్పడం లేదు, కానీ నేనేం చెప్పలేదు. వాళ్ళ స్నేహం ఆత్మీయత ఎంతలా బలపడిపోవటానికి కారణం నేను ఊహించలేను అస్సలు. వాళ్ళు మా హోటల్కి సర్వర్లుగా వచ్చిన 12 ఏళ్ల కొద్దిసార్లు ఎప్పుడో అప్పుడ వాళ్ళింత స్నేహంగా ఉండటానికి కారణం ఏమిటో కనుక్కోవాలని నాకు మహా అనిపించేది. నేను అడిగినప్పుడల్లా పళ్ళన్నీ బయట పెట్టి నవ్వేశారు. మరెవరు అడిగినా అంతే. వాళ్ళ భాషలో అదేదో అనుకుంటారు. పైగా వాళ్ళ మైత్రికి మా రుడ్డింగ్ భద్రయ్య చెప్పే భాష చాలా పౌరాణికంగా ఉంది. ఎప్పుడో ఎక్కడో వీళ్ళిద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు ఒకే పిల్లని ప్రేమించారు. ఆ పిల్ల వీళ్ళిద్దరినీ ఆహ్వానించి చివరికి వీళ్ళిద్దరికీ మధ్య తగువ పెట్టి ఇద్దరు కొట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళలో వాళ్ళే ఇదంతా ఆ పిల్ల చేసిన కుతంత్రమని తెలుసుకొని రాజీకి వచ్చాడంట. కొట్టుకొని రాజీకి వచ్చిన తర్వాత ఏర్పడ్డ స్నేహం మామూలు స్నేహం కంటే సిమెంట్ కలిపినటువంటి కాంక్రీట్ లాగా ఉంటుందన్న అభిప్రాయం మామూలు మనుషుల్లో ప్రచారంగా. అరే కొట్టుకున్నాను సుమా అని పశ్చాత్తాపడ్డాక హఠాత్తుగా విలువలు తెలిసిపోయి ఇనుమడించిన ప్రేమాభిమానాలతో ఒకరినొకరు చూసుకుంటారన్న మాట
దీనికి ఆధారం కావచ్చు. ఏమైనా సరే భద్రయ్య చెప్పిన భాషను చాలామంది నమ్మారు. ఎందుకంటే ఇద్దరు మొగాళ్ళు కొట్టుకుంది ఆడదంత బలమైన కారణం కాదు, అంతస్తుని బట్టి ఆ కొట్టుకోవడం పద్ధతి, అది సృష్టించే చరిత్ర మారచ్చు. ఆవేశం మాత్రం అంతటా ఒకటి. మొత్తం మీద 24 గంటలు ఒకే చోట ఉండు, ఒకే చోట తింటూ, ఒకే చోటికి తిరుగుతూ ఉండే ఈ మురుగన్ నటేశన్లు మా హోటల్కు సంబంధించిన జనం అందరిలో ఉత్తమ స్నేహానికి ఒక ఉత్కృష్టమైన ఉదాహరణగా నిలబడ్డారు. రిక్షాలోంచి మా అల్లుడు దిగాడు. అమ్మయ్య అనుకో. అతను చేసిన ఆలస్యానికి అతన్ని ఎలా చివాట్లు పెడితే బాగుంటుందా అని మాటలు వెతుక్కుంటున్నా. అతను మెట్లెక్కి లోపలికి వస్తున్నంతసేపు తీక్షణంగా అతని వైపే చూశా. అతను మాత్రం నా చూపుడు లక్ష్య పెట్టకుండా గబగబా గల్లా పెట్టి దగ్గరకు వేగిరం. రెడ్డి గారి హాస్పిటల్కి వెళ్ళు మావయ్య అన్నాడు. ఆ వెధవలు ఇద్దరు చిత్తుగా తన్నుకున్నారు. ఆ చెవుల్ని నేనే నమ్మలేకపోయి. నటేశన్ మురుగన్ స్నేహానికి ఉత్తమమైన ఉదాహరణ. వాళ్ళిద్దరూ కొట్టుకున్నారు. చర్మాలు గీసుకుపోయి నెత్తుర్లు కారుకుంటూ బుర్రలు బద్దలై హాస్పిటల్లో ఉన్నారు. ఉండి మా మంచి పనులు చేశారులండి మీ వాలి సుగ్రీవులిద్దరూ అన్నాడు డాక్టర్ రెడ్డి నన్ను చూడగా. నా ప్రాణం ఉసూరమని. కొట్టుకున్నారు కానీ వాళ్ళనలా ఆనకయ్య బాబు అన్నానే. మరేమనమంటారండి? రామలక్ష్మణులు అనమంటారా, బలరామకృష్ణులు అనమంటారా? అతని పరిహాసానికి నొచ్చుకో. రామలక్ష్మణులు అనవలసిందే. ఇవాళ ఏదో కొట్టుకున్నారని ఇన్నాళ్ల నుంచి నేను చూస్తున్న వాళ్ళ స్నేహమంతా అబద్ధమైపోతుందటయ్యా అన్న. సరేలే, ఏదో కొట్టుకోవడమా ఇది అంటూ డాక్టర్ రెడ్డి లేచాడు. పదండి మీ రామలక్ష్మణుల్ని చూద్దురుగా అని అన్నాడు వేళాకోళంగా. అతను వెనకాలే వెళ్ళా. వాళ్ళని వాలి సుగ్రీవులంటూ ఉంటే పక్కన పడుకోబెట్టారే. వేరే చోటికి ఓ మంచం మార్చండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది, లేకపోతే ఒంటి మీద తెలివి రాగానే మళ్ళీ తన్నుకుంటారేమో అన్న. అవునండోయ్ అన్నాడు రెడ్డి కళ్ళు పెద్దవి చేసుకో. వాళ్ళిద్దరి మంచానికి మధ్య మా సప్లైర్ సుబ్బయ్య స్టూల్ వేసుకొని కూర్చున్నాడు. మమ్మల్ని చూసింది లచ్చ. ఏమయ్యా సుబ్బయ్య, నువ్వేమిటి వాళ్ళిద్దరినీ హాస్పిటల్కి తీసుకొచ్చావు? నువ్వేనా హాస్పిటల్కి తీసుకొచ్చావు అని పలకి. లేదండి, నేను మట్టిని ఉట్టినే. వాళ్ళెక్కడున్నారని కబురు ఇక్కడున్నారని కబురు తెలిసాక వచ్చాను. సోమయ్య గారి మామిడి తోటలో నూతి దగ్గర ఉండి వీళ్ళిద్దరూ కొట్టుకోవడం మధ్యాహ్నం 3:30కి అన్నాడు అబ్బాయి. నేను ఆశ్చర్యంగా చూసి చెప్పు అన్నట్టు కళ్ళు బుర్ర ఆడించాము అన్నా. నేను సమంగా అదే టైంకి రోడ్డు వెంట సైకిల్ తొక్కుకొని వచ్చేస్తున్నానండి. తోటలోంచి ఏవో అరుపులు వినిపిస్తుంటే ఏమిట్రా అని సైకిల్ ఆపి చెట్టలోంచి తొంగి చూస్తుంటే హఠాత్తుగా వాడు మురుగన్ బీజ మీద ఒక ఎగురు ఎగిరాడండి. ఇంకేమున్నది, ఇద్దరూ కలబడ్డారు. సైకిల్కి తాళం వేసి తోటలోకి వెళ్ళా. ఇద్దరిని విడదీద్దామని మధ్యకి వెళ్ళా. ఇద్దరు నడ్డులు అద్దుదమ్మని గోల చేశారు. అరే మీకేమన్నా బుద్ధి ఉందా లేదా, పదండి అవతలకని చెరువు రెక్క పట్టుకున్నాను. లేదు, ఇద్దరు ఒక్క మాట నన్ను దులిపేశారు. దాంతో కింద పడ్డా. ఇదిగో కాలి ముణుకు గీసుకుపోయి పెద్ద దెబ్బ కాదులేండి అన్నా. అసలెందుకు కొట్టుకున్నారట ఏమో. మరి నువ్వు అంత దగ్గరగా వెళ్ళేవు కదా, అడగలేకపోయావా? అడగకపోవటం అడిగా. నాకు దెబ్బ తగలకు ముందేమో అసలు వాళ్ళని విడిపిస్తే చాలనుకున్నా. వెంటనే ఎందుకో కనుక్కోవాలని నాకు అనిపించి, అదేమిట్రా చెప్పండి అని వాళ్ళని అడిగా. నాతో మాట్లాడడం సంగతి అటుంచి వాళ్ళలో వాళ్ళైనా అసలు మాట్లాడుకోవాలి. ఫెడి అంటే ఫెడి, ఒకటే గుద్దుకో, ఒకటే కింద పడ. దాంతట్లో వీడు మురుగన్ వాడిని నూతి చప్తా మీది ఒక దెబ్బకి విసిరి కొట్టాడు. దాంతో వాడి బుర్ర బద్దలైపోయింది అనుకుంటా. వాడు పడిపోతూ గబుక్కనడి అక్కడ ఇంత వలం చుడ్డుకర్ర ఒకటి ఉంటే దాంతో వీడి బుర్ర మీద ఒక్కటి పీకాడు.
కొట్టుకొని కొట్టుకొని అలసిపోయి ఉన్నారేమో. వాళ్ళ దెబ్బలు వాళ్ళే తప్పించుకోలేకపోయారు. ఇద్దరు తెలివి తప్పి పడిపోయారు. ఇంతకీ ఎందుకు కొట్టుకుంటున్నారు తెలియదంటావు. నాకు తెలియదు. తెలివి వస్తే వాళ్ళే చెప్పాలి. ఇంతవరకు బ్రహ్మరుద్రాదులకు కూడా తెలియదు. అక్కడ ఇంకెవళ్ళు లేరా? ఇంకొకడు ఉంటే ఇంతగా కొట్టుకోనిద్దువా? ఇద్దరం చెరోవాణ్ణి పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అప్పచెప్పేద్దు. తర్వాత ఏమైంది? తర్వాత ఇంకేముంది, రోడ్డు మీదకి వచ్చి నలుగురిని కేకేసి ఓ రిక్షా ఆపి ఓ ఇల్లుదారులే కదా అని మీకు అప్పచెబుదామని తీసుకెళ్ళాం. వీళ్ళిద్దరూ మీ హోటల్లో సర్వర్లని మాకు తెలుసుందండి. అక్కడ మీ అల్లుడు గారు కలబడి ఇక్కడికి తీసుకొచ్చారు అంతే. పోనీలే నాయన, మంచి పని చేశావన్న. పాపం వీళ్ళ గురించి నీకు కూడా దెబ్బలు తగినట్టున్నాయి అన్నారు. దాన్నే ఉందిలేండి అన్నారు. ఊరంతా ఎక్కడా చోట్లేనట్టు ఎక్కడో సోమయ్య గారి మామిడి తోటలో ఎందుకు కొట్టుకోవడం? నాకెవరూ సమాధానం చెప్పారు. డాక్టర్తో చెప్పాల్సిన మాటలు చెప్పేసి ఈవినింగ్ వాకింగ్ బయలుదేరి. చిరాగ్గా ఉంది, నిద్ర వస్తోంది, చల్లటి నీళ్లలో స్నానం చెయ్యాలని కోరిక, బాగా ఆకలేస్తున్నది. ఇవన్నీ కాక మనసులో బాధ ఏదో పుట్టి ఒళ్ళంతా చిట్ట దాడుతోంది. వేగరం వెళ్ళొచ్చేయాలి. పేదవరిద్దరూ 10 రోజులు హాస్పిటల్లో ఉండాలి. వ్యాపారం బాగా దెబ్బతింటు. ఒకరోజు కూడా లేకపోయే కల్లా ఇందాక అయిందిగా శృంగభంగం. అనుభవం ఉన్న పనివాళ్ళు అలా వంటశాలలోకి హాల్లోకి తెచ్చి అందించటమే కదా అనుకుంటాం. కానీ దానిలో ఇబ్బందులు దానిలోనూ ఉండవు. పాత సర్వర్లు వీళ్లతో పాత ప్యాసింజర్లు చాలామంది కలవ. ఎవరికి ఉల్లి చట్నీయో ఎవరికి సగర శనగ చట్నీయో ముఖం చూసి చెప్పేస్తాం. వాళ్ళు గప్చిప్గా తినేసి ముచ్చటగా మూతుడుచుకుంటూ ఖాతా బుక్ అందుకొని రాసేసి వెళ్ళిపోరు. ఏ రోజుకు ఆ రోజు కొత్త ప్యాసింజర్లు ఎక్కువైనా పాత వాళ్లతో ఒక్కడే ఇబ్బంది కలిగైతే వాళ్ళు ఊరుకోరు, మాకు బాధ. ఇవాళ తీరి కూర్చొని ఇంత ఘోరానికి తలబడ్డారు. వ్యాపారం సంగతి ఎలా ఉంచి ఏమిటో వాళ్ళకి ఇంత చేసి దెబ్బలు తగలదేమిటో బాధ. 12 ఏళ్ల నుంచి మా హోటల్లో పనిచేస్తున్నారు. 10 ఏళ్ల నుంచి వాళ్ళని మా ఇంట్లో మనుషులుగా చూస్తున్నాం. సరుకు మాస్టర్ని నమ్ము, వంట వాళ్ళని నమ్ము, పాలవాళ్ళని అసలే నమ్ము. వాళ్ళందరి మీద వీళ్ళదే నిఘా ఉంటేనే కానీ రోజు వెళ్ళు. ఎక్కడో ఏదో తగలబడిపోతు. వంట వాళ్ళు సప్లయర్లు కొట్ల చేస్తారు. వేళాకోడానికి చేసిన సరుకులు సామాన్లు దోబరా ధ్వంసం చేసేస్తారు. నేనా మన పట్ల ఓపికగా అన్నీ చూసుకోలేకపోతున్నా. పర్మిట్లు డబ్బు ఏర్పాటు చేసుకోవడం, గల్లా బిడ్డ దగ్గర కూర్చోవడం తప్ప పొగలోకి ఒక్కలోకి వెళ్ళలేకపోతున్నా. అల్లుడు సరే ఎప్పుడు తనకి సరిగ్గా మర్యాద జరగటం లేదని పెడతాడు మొహం. ఎందుకో వీళ్ళిద్దరూ ఎలాగ కొట్టుకోవటం? భద్రయ్య చెప్తున్నది ఏదైనా భామా కలాపం ఉందా? నాకెలా తెలియనిస్తారు? ఖాదీ హోటల్ ప్రొప్రైటర్ దగ్గర సర్వర్లు కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ దగ్గర ఎల్డీసీ లాగా బెదరిపోతూ అనుబంధానికి వ్యక్తిగత స్పర్శ లేకుండా చేసుకుంటే ఇలాంటి వివరాలు పోతే డబ్బు విషయంలో ఏదైనా పేచీ వచ్చి ఉంటుందా? అలా ఉండదు. వీళ్ళు సంపాదిస్తుందంతా, అందులో మిగిలేదంతా ఏదో కారణం చెప్పి నెల జీతం సగం ముందే అడ్వాన్స్ తీసేసుకుంటారు. అది కూడా ఇద్దరు ఒక్కరోజే ఇవ్వమంటారు. ఏం చేస్తారు? ఎవరు వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళకి పంపుతారు కాబోలేము అనుకో. కారణం ఏదైనా మొత్తం మీద ఆ జన్మ విరోధుల్లా కొట్టుకున్నారు. మళ్ళా వాళ్ళు కలుసుకోవాలి, ఒకరినొకరు క్షమాపణ అడిగి క్షమించుకోవాలి. అప్పుడు నా మనసు కుదట పడుతుంది. వీళ్ళిద్దరూ ఈ కారణం మీద వెళ్ళిపోతే చూస్తూ ఉండిపోగలరు. నడిచి సోమయ్య గారి మామిడి తోట దాటానని తెలుసుకున్న. టైం చూస్తున్నా 6 అవుతోంది. రోడ్డు తూర్పు పడమరలుగా ఉంది. ముందుకి చూసుకొని వెళుతూ ఉంటే తిన్నగా కళ్ళల్లో పడుతున్నాయి సూర్యకిరణాలు. రోజు అలాగే నడుస్తూ ఉంటా. రోజు ఇదేవేళ, రోజు ఇవాళేలాగే అస్తమించబోతున్న సూర్యబింబంలోకి చూడాలని అంతులేని కుతూహలం. చూస్తే సన్నటి మెరుపు పులుసులు కళ్ళలో చేరాడి కళ్ళని అందమైన బాధ పెడతారు. కానీ ఈ ఆకర్షణ ధన వ్యామోహంలా ఎప్పటికప్పుడు కొత్తగా
పాకలోకి వంగి చూసా, ఒక చాప పరిచి ఉంది గోడకి దగ్గరగా. ఆ చాప మీద గోడ వేపొకటి అవతలి వేపొకటి 2 తలగడాలు అడ్డదిడ్డంగా పడేసి ఉన్నాయి. ఇంకొకటి నిలువుగా గోడకి నిలబెట్టుంది. పేకాట ఆడి వెళ్ళారెవరో, పేక ముక్కలు ఎత్తలే, అలాగే పరిచేసు. ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు ఈ మురుగను నటేశన్ ఆఖరికి పేకాడి కొట్టుకున్నారా? ఇది సంభవమా? వాళ్ళ స్నేహానికి ఈ సంఘటనకి అనుపాతం కుదరలేదే. ఆకలోకి వెళ్ళా, డబ్బులేసి మాట్లాడుకునే వాళ్ళు కొట్టుకోవడం దాకా వస్తే, పేక ముక్కలు ఎత్తడం మర్చిపోతే డబ్బులు కూడా తీసి జేబుల్లో పెట్టుకునే తెలియదు. ఆ పేకాడ వెనకాల ఏవైనా సీసాలు గ్లాసులు కూడా ఉన్నాయేమో చూడ. చాప మీదనే నేను అనుకున్నట్టు చిల్లర డబ్బులు కూడా ఉన్నాయి. గూట్లో కానీ మరెక్కడా కానీ సీసాల వాసన లేదు. వీళ్ళు ఇంకా ఆ స్థాయికి రాలేదా? గోడకి చేరవేసిన తరగడా వెనకాతల ఏదో సంచి లాంటిది ఉన్నట్టుందే. తగలడానికి చిన్న తాగు తన్నాను. కళ్ళున నవ్వుడు చేస్తూ తోలు సంచి నిస్సహాయంగా చాప మీద పడే. డబ్బు సందేహం లేదు, ఈ డబ్బే ఈ తోలు సంచే కాదు. తోలు సంచి చాలా తమాషాగా చుట్టూరా పకడ్బందీగా కుట్టేసి ఉంది. ఒకవైపు నుంచి సన్నటి సందు, దానిలోంచి డబ్బులు వెయ్యొచ్చు, కానీ తీయటానికి వీళ్ళే. లోపల సన్నటి తోలు పొర ఒకటి డబ్బులు వేస్తే తెరుచుకోవటానికి చాలినంత స్ప్రింగ్ యాక్షన్తో డబ్బులు తీయాలంటే ఆ పొర గట్టిగా అడ్డొస్తుంది. అటు ఇటు తిప్పి దులిపి అలా బలాత్కారం చేశారు. ఒక్క నయ్యా పైస కూడా రాళ్ళ. పనివాడి తనం ఉపయోగించి అందంగా క్లిష్టంగా కుట్టిన పర్స. తోడి సంచికి ఓవైపు మలయాళంలో, ఇంకోవైపు ఇంగ్లీషులో ఆర్ నటేశన్ కే మురుగన్ అని గిల్టక్షరాలతో అందంగా రాయబడింది. పాపం పూర్ క్రీచర్స్ ఈ డబ్బు కోసం కొట్టుకున్నారన్నమాట. అయినా ఈ 20వ శతాబ్దంలో కూడా ఆషాఢ భూతి కథలో సన్యాసిలా డబ్బు ఇలా సంచిలో పోసి దాచుకుంటారు. ఇది అయితే ఏదైతే ఈ డబ్బు కోసం పవిత్రమైన సుదీర్ఘ స్నేహ బంధాన్ని క్షణంలో మర్చిపో సాగు దెబ్బలు కొట్టుకో. వెధవ డబ్బు ఎంత ఉంటుంది? మగా ఉంటే 50, 100, 1,00,000 రూపాయలు మాత్రం అలా కొట్టుకోవడమా? ఆలోచించుకుంటూ రోడ్డు మీద పెట్టి. ఇది వాళ్ళిద్దరి జాయింట్ బ్యాంక్. దీంట్లో ఎన్నో స్వేద బిందువుల ఫలము. దీని మీద వాళ్ళకి ఎన్నో ఆశలు. దీనికి ఒక లెక్క ఉన్నాదో లేదు. లెక్క డొక్క ఉన్నా లేకపోయినా దీంతో ఏం చెయ్యాలో వాళ్ళు ముందే అనుకొని ఉంటారు. ఏముంది, హోటల్ సర్వర్లు ఇలాగే కష్టపడి దాచి సొంతంగా హోటల్ పెడతారు. ఆ మూలధనం మీద ఆశలు ఆధారంగా వాళ్ళిద్దరూ అహర్నిశలు కష్టపడ్డమే కానీ ఒకరినొకరు అంటి పెట్టుకొని కూడా ఉంటున్నారు. దీనివల్ల వాళ్ళ లోపల ఒకరి మీద ఒకరికి అనుమానం కాబోలు అయినా దీనివల్ల వాళ్ళ స్నేహం చిక్కబడింది. స్నేహ బంధం వల్ల ఇది పవిత్రమైంది. అయినా ఇవాళ వాళ్ళిద్దరూ దెబ్బలు పేట పెట్టింది ఇదే. చెప్పలేం ఎంత విచిత్రం. డాక్టర్కి చాలా డబ్బు ఇవ్వాల్సి వస్తుంది. గ్లూకోజ్ ఇంజక్షన్లు, రక్తం ఎక్కించడం ఇలాంటివేవో చాలా చెప్పాడు రెడ్డి. 100 రూపాయలు దాడచ్చు. వాళ్ళే నా కుటుంబంలో మనుషులుగా చూడమన్నాను. అంత జాగ్రత్తగా చూసి మరీ వైద్యం చెయ్యమని రెడ్డికి చెప్పా. ఎంత డబ్బైనా సరే నేనే ఇస్తా. పాపం పూర్ క్రీచర్స్ క్షణంలో ఒళ్ళి మర్చిపోయారు. వాళ్ళకి ఏమైనా అపకారం కూడా చెయ్యాలి. నిజానికి ఈ సంచిలో ఈ డబ్బు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయటం కూడా ఓ ఉపకారమే. అదే కాదు, వాళ్ళు హోటల్ పెట్టుకోవడానికి మూలధనం తక్కువైతే మరో 50, 100 ఎంత కావలసి వస్తే అంతా నేనే ఇస్తా. ఈ విధంగా వాళ్ళు నా వ్యాపారానికి చేసిన మేలు బదులు తీర్చుకుంటా. నయం ఇది ఇంకెవరి చేతుల్లోనే పడితే ఎంత ప్రమాదం జరిగిపోయేది. ఒరే అబ్బాయిలు, డబ్బు పాపిస్తుందిరా. ఈ డబ్బు కోసం ఇంకెప్పుడు కొట్టుకోమని ప్రమాణం చెయ్యండి అని చెప్పి ఆ సంచి వాళ్ళకి అప్పచెప్తా. బాగా బుద్ధి చెప్తా. అదే మంచి. స్నానం చేసి వచ్చేసరికి మా మనవడు 9 ఏళ్లవాడు నేను నా పరువు మీద దుప్పటి కింద పెట్టిన తోలి సంచి ఎప్పుడు కనిపెట్టి
పరుపు మీద మఠం వేసి కూర్చొని ఆ సంచి ఎలా తెరవడమా అని తికమక పడుతున్నాడు. వాడి గడిసదనానికి ఏదో ఉత్సాహం లాంటి నవ్వు వచ్చింది. కొడుకైనా వాడి, మనవడైనా వాడే, నాకు వాడికి ఎప్పటి నుంచే డబ్బు ఆ జాగ్రత్త ఇవ్వాలి. సరే గోవిందు అదలా తెచ్చి వెళ్ళు. ఎందుకు, అందులో ఎంత ఉంది తాత? వెళ్ళరా అంటే ఎంతుందో చెప్పు. అమ్మాయిని పిలిచి వాడిని తీసుకెళ్ళమన్నా. జాగ్రత్తగా చూసేసరిగా వాడు ఆ సంచి బ్లేడుతో కొద్దిగా కోసాడు. తెలిసింది. నేను ఇంకో 2 నిమిషాలు రాకపోతే ఆ సంచిని పూర్తిగా ఓపెన్ చేసేవా. అది సరే, ఇప్పుడు ఎలా? పాపం వాళ్ళ సంచి ఎనాళ్ళ నుంచో వాళ్ళకు కూడా లెక్క తెలియని పద్ధతి. డబ్బు దాచుకుంటున్న ఈ తోలు సంచి ఎలా కోసేశాడు? దీనికి వాళ్ళకి ఏం చెప్పాలి? దాన్ని ఉంది బ్రహ్మాండం. అలా ఇలా మా మనవుడు ఏదో తెలియక బ్లేడ్తో చిన్న గంటు పెట్టాడని చెప్తే సరే, కానీ అసహ్యంగా ఉంది ఆ గంటు. పోనీ పూర్తిగా కోసేసి ఆ లోపల నుంచిందంతా అవి తీసే వేరే సంచిలోనూ డబ్బీలోనూ జాగ్రత్త పెడితే బాగుంది. అప్పుడు అందులో ఉన్న డబ్బు ఎంతో కూడా లెక్క సరిగ్గా తెలుసు. లేకపోతే ఈ గోవిందుగాడు మళ్ళీ వచ్చి దులుపుకుంటే కొంత రాలి పడచ్చు. ఎంత సొమ్ముందో అందులో. ఎంత సొమ్ము కోసం వాళ్ళిద్దరూ అంత ఆవేశంలో పడ్డారు. ఎంత ఆ సొమ్ము! గగబగా తలుపేసి బ్లేడు తీసి జాగ్రత్తగా తోలు సంచి పరుపు మీద అంతకన్నా జాగ్రత్తగా మఠం వేసి కూర్చొని అందులో ఉన్నవన్నీ పొలక్కబోయి. అందులో ఇందాక నేను తాటాకు పాకలు నా చేత్తో పోసిన చిల్లర యథావిధిగా 9 అర్ధ రూపాయల నాణాలు, 12 విస్త రూపాయలు, 23 బంగారు నవర్సులు, 4 పొదిగిన ఉంగరాలు, 4 సాదావి, 3 ఇవి కాక నోట్లు మడత పెట్టి దారం వేసి కట్టి అవి ముందుగా అక్కడ పెట్టి సంచి అంచులు కుట్టినట్టున్నారు. లేకపోతే అవి ఆ సన్నటి సందులో దూరం. 10 రూపాయల నోట్లు 1, 2, అబ్బా 31. ఓరి బాబు 52. 100 రూపాయల నోట్లు 1, 2, 3, 4, 10, 33, 37 మొత్తం. అమ్మ బాబు, వీళ్ళ దగ్గర ఇంత డబ్బుందా? వాళ్ళకి తెలుసా ఇంత ఉందని? ఎంత డబ్బుంది కూడా నా హోటల్లో పనిచేస్తున్నారా? వాళ్ళ సిగ్గోసే. సమయానికి నాకు తెలిసింది కానీ లేకపోతే రేపో నేడు వేరే హోటల్ పెట్టేసేవాళ్ళే నాకు టోకరా ఇచ్చేవాళ్ళు. నేనెంత అదృష్టవంతుణ్ణి ఎవరికైనా తెలుస్తుందే. ఎలా తెలుస్తుంది? వాళ్ళకి నేను అక్కడి నుంచి తెచ్చానని తెలియాలిగా. వాళ్ళు ఎవరితోనైనా చెప్పాలి, అప్పుడు కదా తెలిసేది. వాళ్ళెవరికి పోయిందన్న సంగతైనా చెప్పలేరు. నాకు తెలుసు, ఇది ఎక్కడో ఎత్తుకొచ్చిన సొమ్మే. నయం ఇది ఇంకెవరి చేతుల్లో అయినా పడింది కాదు. పూర్ క్రీచర్స్ అంటే ఉత్తర కుమార ప్రజ్ఞ. తర్వాత కాదు, అక్కరకు రాని తొట్టము. అది ఆ వ్యాసం పేరు. రచయిత డాక్టర్ ఆఫ్ లెటర్స్. అక్కరకు రాని తొట్టము అనుకుండాలి కాబోలని కొమ్ము పెడదామని అక్కరకు రాని చుట్టమని ఉండాలనుకొని కొమ్ము పెడదామని కథ తీసి. కానీ వారపత్రిక ఆఫీసులో ఇలాంటి ప్రూఫ్ లోడర్లు ఉండే తెలిసిన వాడిలా ఆ ఒక్క అక్షరం మిగతా వాటి కన్నా కాస్త పెద్దదిగా 2-3 సార్లు దిద్ది వ్రాశా. కనుక దిద్దే ముందు కొంచెం ఆగి వ్యాసం చదివా. కుటుంబ నియంత్రణ. ఈ విషయంపై మా పత్రిక ఇంతవరకు నిశ్శబ్దంగా ఉంటూ వచ్చింది. అడ్వర్టైజ్మెంట్ తప్ప మరొకటేది బుద్ధిపూర్వకంగా వెయ్యడం లేదా పరధ్యానము లేదు. స్త్రీల శీర్షిక ద్వారా ఈ సబ్జెక్టు మా పత్రికలో చొరబడిపోదామని చేసిన ప్రయత్నం ఇంత అంతా. స్త్రీలు రాసే వ్యాసాలు వాళ్ళు దేని గురించి రాసినా సరే తెలియకుండా ఈ సబ్జెక్ట్ మీద 1-2 వాక్యాలు దొరలడం నేను తరచుగా గమనిస్తూనే ఉంటాను. మాట వరిసి ఒక ఆవిడ కాశ్మీరు కైలాసము విహారయాత్రకి వెళ్ళిందనుకోండి. వాళ్ళ ఆయన గారు కష్టపడి తీసిన ఫోటోలతో సహా అనుభవాలు వ్యాసంగా పంపిస్తూ మాకిద్దరే పిల్లలు అని చూసి అక్కడి వాళ్ళతో ముచ్చటపడ్డారు. చిన్న కుటుంబానికి మించిన సుఖమేముంది జీవితంలో
తృప్తికి మించిన ఆదర్శం లేదని మన భారతీయ సంస్కృతి ప్రబోధిస్తూ ఉంటుంది. కానీ ఇద్దరు పిల్లలతో తృప్తి చెందటం మనం వెనకటి తరాల వాళ్ళకి ఎందుకు అలవాటవ్వలేదు? ఇలా రాసుకుంటూ పోతాం. పూబోనికి ఈ వాణి నేర్పిన వాణిని మౌనంగా స్మరించుకుంటూ ఆ వాక్యాలను ఎర్ర పెన్సిల్కి ఆహుతి చేస్తూ ఉండడం నాకు మామూలు. కానీ ఈ విషయం మీద డాక్టర్ ఆఫ్ లెటర్స్ గారు సరాసరి వ్యాసం రాసి పంపారు. అది ఎందుకో నన్ను బాగా ఆకర్షించింది. అలవాటుగా పక్కన పెట్టేసేదాన్నే మళ్ళా తీసి చదివారు. కేరళ రాష్ట్రంలో వివాహానికి కనీస వయో పరిమితి నిర్ణయిస్తూ ప్రభుత్వం ఒక చట్టం చెయ్యాలని సంకల్పించిందట. అది దాదాపు 10-12 రోజుల క్రితం అన్ని ప్రముఖ దినపత్రికలలోనూ వచ్చిన వార్త. విధులకు 21, వధువుకి 21, వరుడికి 27 ఏళ్ళు కనీసం ఉంటే కానీ పెళ్ళిళ్ళు జరగటానికి వీల్లేదని చట్టం తేవాలని ఆపలేదు. అలా చట్టం తెచ్చిన తర్వాత 16 ఏళ్ల ఆడపిల్ల తల్లి కావటానికి, 60 ఏళ్ల బాలుడు తండ్రి అయిపోవటానికి ఇప్పట్లాగా అవకాశం ఉండదని, అందువల్ల ఏ మనిషి మట్టుకు ఆ మనిషికి సంతానోత్పత్తి అవకాశం చాలా తక్కువైపోతుందని, జనాభా సమస్యను ఈలోగా వధూవరుడు పరిపూర్ణంగా ఆకలింపు చేసుకోగలరు. కళ్ళు మూసి తెరిచేలోగా తల్లిదండ్రులు అయిపోకూడదు అనే సాంఘిక దురాచారం నడుస్తుంది. ఈ ముఖ్యమైన ఉపయోగం వల్ల ఈ చట్టం బహుళ జనాదరణ పొందే అవకాశం ఉందని, ఆ చట్టం వెనుక కలిగిన చెలగిన ఆలోచన, ఇది కూడా న్యూస్ ఐటంలో సూచనప్రాయంగా ఎవరో ఉద్ఘాటించారని ప్రచురణ ఉంది. డాక్టర్ ఆఫ్ లెటర్స్ గారు ఈ వ్యాసంలో ఆ చట్టం అక్కరకు రాని చట్టం అని అభివర్ణించారు. దేశమంటే మనుషులో ఎన్న మహాకవి వాక్యంతో నేను ఏకీభవిస్తా. కానీ దేశం సమస్య మనుషులది కాదు, మనుష్యుల సమస్యే దేశాన్ని అని గమనించ ప్రార్థన అని రచయిత ప్రారంభించింది వ్యాసాన్ని. ఈ దేశంలోని మనుషులకు ఒక రకం జీవనం ధర్మప్రాయమైన ఆ ధర్మ పరిరక్షణార్థం జాతి దానికి తగిన పథకాలు రూపొందించుకోవాలి తప్ప కృత్రిమమైన పద్ధతులు, అవినీతికరమైన పథకాలు అమలు చేసి ప్రజలు శతాబ్దాల తరబడి అనుష్ఠిస్తున్న ధర్మాన్ని సాగు దెబ్బతీస్తూ కొత్త సమస్యని ఉత్పన్నం చెయ్యరాదని ఆయన ఖండించారు. భౌతిక భౌగోళిక పరిస్థితుల వల్ల ఈ దేశస్తులకి శారీరక మానసిక అవసరాలు ఇవి అని లక్షల కొద్దీ ఏళ్ల క్రితం నిశ్చయమైపోయాయి. 11-14 ఏళ్ల మధ్య ఆడబిడ్డ రజస్వల కావటం ఇక్కడి శీతోష్ణ స్థితి నిర్ణయం. వివాహానికి కనీసం వయోపరిమితిగా ప్రభుత్వం నిర్ణయించబోతున్న 21వ వయసు వచ్చే వేళకు ఆడపిల్ల స్త్రీ అయిపోయి 8 నుంచి 10 ఏళ్ల వరకు అవ్వవచ్చు. శారీరక అవసరం 10 ఏళ్ళు మరుగున పెట్టి మనస్సును అదుపులో పెట్టుకోవటం అనేది ఎంత కష్టమో అనుభవించే ఓపిక లేకపోతే ఊహించి చూడ. చట్టరీత్యా వివాహం సాంసారిక జీవితం వీల్లేని పెద్ద వయస్సు వాళ్ళు. ఆ చట్టం రాకముందు వివాహితులైపోయి సాంసారిక జీవితాన్ని నడుపుతున్న చిన్నవాళ్ళని చూడగలరు. మనసు కట్టుకోలేని వాడు మార్గం తప్పి అధర్మవర్తనులై జాతి పురోగమనం వ్యక్తి జీవనాన్ని అభివృద్ధిలోకి తేకపోగా వ్యక్తి జీవితం ద్వారా జాతి పురోగమనానికి, సంస్కృతికి, ధర్మానికి ముప్పు సంభవించటం అనివార్యం. కనుక మీ చట్టం వివాహాన్ని నిషేధించిన చేతులతో వివాహాత్ పూర్వం వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటికే పాశ్చాత్య ప్రభావములు దిగజారిపోతున్న నైతిక విలువని ఇంకా అధపతితం చేయబోనటం శోచనీయం, నీచం. అక్కరకు రాని చట్టం మా వారపత్రికలో ప్రకటించారు. పత్రిక వెలువడిన 5 రోజులైంది. మరుసటి వారం పత్రిక దాదాపు అంతా అచ్చయిపోయింది. ఉత్తరాల పేజీ, సంపాదకీయం అలాంటివేవో ఉన్నాయి.
ఉత్తరాలని ఒక తోట పోగేసి మంచి చెడు ఎంచుకుంటూ ఎర్ర పెన్సిల్ తీసుకొని ఉత్తరాల పొడవును తగ్గించుకుంటూ వస్తున్నాను. ఇవాళ ఉత్తరాలు సార్ అని ఆఫీస్ బాయ్ ఒక చిన్న కట్ట ఇచ్చాడు. ఇదేదో కథలా ఉంది అనుకుంటూ అందులోంచి ఒక కాగితాల మడత తీశారు. కథ కాదు, ఉత్తరమే, 5 పేజీలు. అక్కరకు రాని చట్టం మీ పత్రికలో ప్రచురించాను. ఇది చాలా తొందరపాటుతో కూడిన చర్య. అది మొదలు ఉత్తరం. డాక్టర్ ఆఫ్ లెటర్స్ గారు ఇచ్చిన వాదం అంతా అభివృద్ధి నిరోధకంగా ఉందని ఆ ఉత్తరంలో ఆరోపించబడింది. మానవ జాతి మీద ప్రకృతి, ప్రకృతి మీద మానవ జాతి తమ అధిక్యత నిరూపించుకోవటానికి నిరంతరం జరిగే సంఘర్షణే లక్షలాది సంవత్సరాల నుండి ఈ భూగ్రహంలో జరుగుతున్న ప్రపంచ వ్యాపారం. ఎప్పటికప్పుడు మానవ జాతి ప్రకృతి మీద చిన్న చిన్న విజయాలు సాధిస్తూ వచ్చిన అవి ప్రకృతిలో రహస్యాలు కనుక్కోవడం కిందకే వస్తాయి. అంతిమ విజయం ప్రకృతిదే. ఎందుకంటే మానవ జాతి తాము పెరిగినంతగా ప్రకృతిలో ఆహార వసతులు పెంచలేకపోవు. ఈ విషయం అందరూ శాస్త్రజ్ఞులు అంగీకరించి ఎప్పటికైనా తిండి లేక మలమలమాడిపోయే ఆపద మానవ జాతికి వస్తుంది. ఆ దుష్ట దినాన్ని వాయిదా వేయటమే కుటుంబ నియంత్రణ పథకాల ఉద్దేశం. కనుక కుటుంబ నియంత్రణ ఏదో ఒక దేశానికి చెందిన సమస్య అని, కానీ ఒక జాతి సంస్కృతికి పరిమితమైన సవాలని కానీ అనుకోవటం కేవలం మూర్ఖం. ఈ విధంగా సాగింది. రచయిత్రి శ్రీమతి ఆర్ శకుంతలా రాణి బి. ఇటు అడి తిప్పి అడ్రస్ ఉందేమో చూసా, ఉన్నది. కేర్ ఆఫ్ కుటుంబ నియంత్రణ అసిస్టెంట్ డైరెక్టర్ గారి ఆఫీసులో అప్పర్ డివిజన్ గుమాస్తా హంసవాడ. ఉత్తరం చివరంతా చదివా. ఆవిడ ఆర్గ్యుమెంట్ చాలా సాధికారంగా ఉంది. రచన కూడా కొంచెం గడ్డుగా ఉన్నా పదునుగా. ఇంతవరకు వచ్చిన ఉత్తరాలు 1, 2 మా పత్రికను కుటుంబ నియంత్రణ వ్యతిరేక పత్రికగా ఉదహరించారు. పాఠకుల అభిప్రాయానికి రచయితకి సంపాదక వర్గం ఏకీభావం కానీ బాధ్యత కానీ లేకపోవచ్చు. ఎక్కువ మంది అనుకోకపోవచ్చు. ప్రభుత్వమే అలా అనుకోకపోను అవ్వచ్చు. ఎలాగూ ముగ్గులోకి దిగాం కదా, కుటుంబ నియంత్రణ వ్యతిరేక మాత్రమే ఎందుకు అని అలా ఆలోచించి శకుంతలా రాణి ఉత్తరం వచ్చేసి 6 వారాలైంది. అక్కరకు రాని చట్టం వ్యాసం మీద అటు ఇటు ఉత్తరాలు చాలా ఎక్కువగానే వస్తున్నాయి. వెనకెప్పుడో ఒక ప్రముఖ రచయిత్రి రాసిన ఉద్వేగపూరిత నవల సీరియల్గా వేస్తున్నప్పటి కంటే కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఆ ఉత్తరాలు సామాన్య పాఠకులు రాస్తున్నారు. డాక్టర్లు, లాయర్లు, ఫిలాసఫీ, సోషియాలజీ చెప్పే లెక్చరర్లు వారందరితో పాటు డాక్టర్ ఆఫ్ లెటర్స్ గారు శకుంతలా రాణి గారు కూడా రాస్తారు. అందరితో పాటు రాసిన డాక్టర్ ఆఫ్ లెటర్స్ గారు శకుంతలా రాణి గారు మాత్రం సరికొత్త ఆర్గ్యుమెంట్స్తో, పరిమిత కుటుంబాల ఉదాహరణ గ్రంథాలతో రాస్తూ అవి కొత్త ఉత్తరాలు కావు, పంచవర్ష ప్రణాళికలు అనిపిస్తున్నారు. అలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి అవన్నీ. ఈ వారం డాక్టర్ ఆఫ్ లెటర్స్ గారి వాదానికి సంబంధించింది వేస్తే, మరుసటి వారం శకుంతలా రాణి వాదానికి సంబంధించిన వేస్తూ అలా కలర్ నిలుపుకుంటూ వస్తాం. బిజీగా ఉన్నారా అంటే వచ్చి ఎదురుగా కూర్చున్నాడు మా బిజినెస్ మేనేజర్. అబ్బే లేదండి అన్నా చిరునవ్వు తెచ్చు. వారపత్రిక రేపు విడుదల కదా అన్నాను. ఒకవేళ బిజీగా ఉన్నా నా తప్పు లేదని చెప్పుకో. అది కాదు, ఉత్తరాల శీర్షికలో ప్రచురిస్తున్న పారితోషంగా ఇస్తున్నామా మనం అని సూటిగా అడిగా. అవుగా, అన్నిటికీ ఇవ్వడం లేదు అన్నారు. అదే నేను అడగాలనొచ్చి. అన్నిటికీ ఇవ్వనప్పుడు సిగరెట్ దమ్ములాగుతూ ప్రశ్న వేయకుండా తప్పించుకున్నారు బిజినెస్ మేనేజర్. దొంక తిరుగుడు అనవరు. కుటుంబ నియంత్రణ గురించి వాద ప్రతివాదాలు జరుగుతున్నాయి. మన పత్రికలో అవి స్వీకరించాను.
వాటిల్లో మౌలికంగా, నిర్ణయాత్మకంగా, నిర్మాణాత్మకంగా ఉన్న వాటి పారితోషికం ఇవ్వాలని కొద్దిగా నేను నిర్ణయించా. నిజానికి అవి ఉత్తరాలు కావు, అవన్నీ వ్యాసాలు. కానీ విడిగా వ్యాసాల్లాగా వాటిని స్వీకరించి ప్రచురిస్తే కొన్ని ఇబ్బందులున్నాయని నేను వాటికి పార్శ్వకుల పేజీ ఇచ్చా. రచనకి మనం ఇచ్చిన ప్రాధాన్యాన్ని బట్టి కాక రచనలో సరుకును బట్టి పారితోషికం ఇవ్వడం ఆరోగ్యం కదా అని. ఐ అగ్రి అన్నాడు పైరేజ అలవోకరు నా చేతిలో కాగితం అంటూ. ఈ వారం పత్రికలోకి అచ్చుకిస్తున్న శకుంతలారాణి ఉత్తరం కింద ఈ చర్చ ఇంతటితో ఆఖర్ అని ఒక రిమార్క్ అప్పుడే రాశాను. అదే అని లేచారు రావుగా. అదేమిటి ఈ అన్యాయం అని కంగారు. అన్యాయం ఉంది, 8 వారాలే జరుగుతుంది, ఇంకా ఎందుకు మీకు బోరుగా ఉందా? నాకు లేకపోతే కానీ పాఠకులకు బోరుగా ఉండొచ్చుగా. పాఠకులకు బోరుగా లేకపోతే అని పెంక నవ్వాడు రావు. లేదనేలా? లేదు బాబు లేదు, 8 వారాల కిందట కదా మీరు ఈ ఫోరం ఓపెన్ చేశారు. సేల్స్ గ్రాఫ్ చూడండి, అలా అలా పైకి వెళ్ళిపోదు. ఈ వ్యాసాలు వెయ్యక ముందు మన వారపత్రిక వారానికి 28,000 అమ్మాం. ఇప్పుడు 36,000 సర్క్యులేషన్. ఎలా పెరుగుతోందో పేజీని తిరగేసి చూశా. 4వ వారం నుండే కొత్త సీరియల్స్ లేవు. సినిమా కథలు, వ్యాసాలు అన్నీ మామూలు. కనుక ఈ ఉత్తరాలతోనే సర్క్యులేషన్ పెరిగిందని మీకు మనవి చేస్తున్నాను అన్నారు మేనేజర్. నేను ఆశ్చర్యపోయి జనంలో ప్రభుత్వ ప్రచారాల ద్వారా, ఆకాశవాణి ద్వారా, బస్సుల వెనక రైళ్లలో అక్కడ ఇక్కడ విశ్వరూపం దాల్చిన ఈ సబ్జెక్ట్ సర్క్యులేషన్ పెంచేంత సజీవమైందా? దానికి కారణం ఈ ఉత్తరాలలోని శక్తి తప్ప విషయంలో దమ్ములుంది కాదు. కనుక వాళ్ళకి 10-15 రూపాయలు పంపడానికి మీకు ఇబ్బంది ఉండదు కూడా అన్నారు మేనేజర్ గారి కళ్ళలోకి నవ్వుకుంటూ. బిజినెస్ మేనేజర్ గారు రావు గారు నమస్కారం చేసి మీరే గెలిచారు కానీ ఈ వాక్యం కొట్టేయండి మరి అని. 12 వారాలు సాగని ఈ చర్చ డాక్టర్ ఆఫ్ లెటర్స్ గారి నుంచి ఉత్తరం లేకపోవటం వల్ల చివరికి ఆగింది. మరో 15 రోజులు గడిచాయి. ఒకనాడు విజయవాడ నుంచి పుస్తక ప్రచురణకర్త ఒక ఆయన వచ్చి కుటుంబ నియంత్రణ సంగతి సందర్భం అని చేత్తో టైటిల్ రాసిన ఒక అచ్చు పుస్తకం పట్టుకొచ్చి నా చేతిలో పెట్టాను. ఈ పుస్తకంలో మీ పత్రికలో వచ్చిన వాదోపవాదాలన్నీ వరుసగా అచ్చేశారు. రేపు 24వ తారీఖు ఈ ఊళ్ళోనే ఈ పుస్తక ఆవిష్కరణ మహోత్సవం. డాక్టర్ ఆఫ్ లెటర్స్ గారు, శకుంతల రాణి గారు కూడా ఆవిష్కరణ మహోత్సవం నాడు మీరు వచ్చి మాట్లాడితే బాగుంటుందన్నారు. మీరు అంగీకరించాలన్నాడు ఆ ప్రచురణ. ఆవిష్కరణ ఎవరి చేత? 24వ తేదీన ఈ ఊరికి ఆంధ్రప్రదేశ్ కుటుంబ నియంత్రణ శాఖ డైరెక్టర్ గారు వస్తారు. వారు ఆవిష్కరిస్తారు. జిల్లా అధికారులు వస్తారు ఈ సభకి. నేను సరే అన్నా. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి నాకు చాలా గర్వంగా ఉంది అన్నారు కుటుంబ నియంత్రణ శాఖ డైరెక్టర్. ఎర్ర రిబ్బన్తో కట్టిన పుస్తకం చేత్తో పుచ్చుకొని మొదటి 2 వారాలు నేను అంతగా పట్టించుకోలేదు. కానీ క్రమంగా ఈ ఉత్తరాలు నా దృష్టిలో పడ్డాయి. అవన్నీ గొప్పవి, మన జాతికి అత్యవసరమైనవి, మా డిపార్ట్మెంట్ చేయాల్సిన పని. ఈ లేఖలు రాసిన డాక్టర్ ఆఫ్ లెటర్స్ గారు, శ్రీమతి శకుంతల రాణి గారు చేశారు. అలా చేయడంలో మామూలు పద్ధతికి భిన్నంగా అంకెలతో, శాస్త్రీయ వివరాలతో బోరు కొట్టకుండా ఎంతో ఇంట్రెస్ట్గా కబుర్లు, కథలు చెబుతూ రాశారు. ఈ ఉత్తరాలను ఒక గ్రంథంగా రూపొందించాలన్న సంకల్పం కలిగిన ప్రచురణకర్తలు చాలా సంఘసేవ చేస్తున్నట్టు నేను భావిస్తాను. ఈ గ్రంథాన్ని అన్ని గ్రంథాలకు నేను రికమెండ్ చేస్తున్నా. గ్రంథాలయాలు మీకు అత్యంత సంతోషకరమైన మరొక వార్త ఏమిటంటే, ఈ ఉత్తరాలు రాసినందుకు ఈ ప్రచురణకర్త గారు ఇచ్చే రాయల్టీ కాదు, ప్రభుత్వం వారు ఈ డాక్టర్ ఆఫ్ లెటర్స్ గారికి, శ్రీమతి శకుంతల రాణి గారికి చెరి 500 రూపాయల అవార్డు
కుటుంబ నియంత్రణ శాఖల నిధుల నుంచి ఇవ్వాలని నిశ్చయించారు. వారిద్దరినీ వేదికపైకి వచ్చి చెక్కులు స్వీకరించపార్థన అని కుటుంబ నియంత్రణ శాఖ డైరెక్టర్ రిబ్బన్ కోస్ పుస్తకం ఆవిష్కరింపబడిందని ఫోటోలు చప్పట్లు అయ్యాయి. వేదిక కుటుంబ నియంత్రణ శాఖ డైరెక్టర్, పుస్తక ప్రచురణకర్త నేను. జిల్లా కలెక్టర్లతో నిండిపోయి డాక్టర్ ఆఫ్ లెటర్స్ గారు, శకుంతల రాణి గారు ఆడియన్స్లో ఉండిపోయి ఉంటారు. కార్యక్రమంలో రచయితల పరిచయం అని ఒక ఐటమ్ అని అనుకోకుండా వచ్చిన ప్రభుత్వ అవార్డు అందుకోవటానికి వాళ్ళిద్దరూ కూడా వేదిక మీదకి రావాలి. మగవాళ్ళ వరుసలోంచి సందగా పొడుగ్గా తెల్లటి పైజామా, తెల్లటి చొక్కా వేసుకున్న 30 ఏళ్ల వ్యక్తి ఒక ఆయన వేదిక మీద పెద్దలకు నమస్కరించాడు. సభకు కూడా నమస్కారం చేసి శ్రీమతి శకుంతల రాణి గారు వేదిక మీదకి రావాలి ఆయన డైరెక్టర్ అర్థించారు. సభలో ఆడవాళ్ల వరుసలో శకుంతల రాణి నువ్వా అంటే నువ్వా అన్నట్టుగా ఎరుగున్న వాళ్ళే ఒకరినొకరు అనుమానంగా చూసుకొని కాసేపు కంఠాల కలకలం వినిపించిన గాజుల గలగలలే. డాక్టర్ ఆఫ్ లెటర్స్ అనబడే ఆయన గొంతు సవరించుకున్న, నా పేరు ఆర్ గంగారావు, నేను హంసవాడలో ఒక ప్రైవేట్ స్కూల్లో మాస్టర్. నేను రచయిత కానీ చిన్నప్పటి నుంచి వివిధ పత్రికలు ఉత్తరాలు వ్రాయటం అలవాటు. అప్పటి నావి 482 ఉత్తరాలు అచ్చయ్య. మాణిక్య వీణ మీద, ఇల్లాలి ముత్తట్ల మీదే కాక సీరియల్స్, ముఖ చిత్రం మొదలైన వాటి మీద కూడా ఉత్తరాలు నావి అనేకం అచ్చయ్య. నా ఉపాధ్యాయులు కొందరు నాకు ఉత్తర కుమారులని నిక్నేమ్ కూడా పెట్టారు. అది మా హంసవాడ అంతటా సంశయం లేని గుర్తుగా మరి. అదే నాకు హింస, అదే ప్రశంస. కుటుంబ నియంత్రణ గురించి నేను బాగా చదివా, కానీ ఎన్ని మార్లు ఉత్తరాలు వ్యాసాలు రాసిన అచ్చుకాల. నా ఆలోచన అశేష పాఠక జనానికి చెయ్యలేకపోయానే అనే చింత నన్నెంతో బాధ పెట్టగా వచ్చిన ఫలితమే ఈ పుస్తకం. డాక్టర్ ఆఫ్ లెటర్స్ అనే పేరుతో, ఆర్ శకుంతలారాణి అనే పేరుతో ఈ ఉత్తరాలన్నీ నేను ఒక్కడనే రాశాను అని కాసేపు రంగారావు 6 చప్పట్లతో మాట. అదేమిటి అని తెల్లబు నిలబడిపోయారు. కుటుంబ నియంత్రణ శాఖటే ఏ సమస్యనైనా 2 వైపులా పరిశీలించగలగ. అప్పుడే దాని సంగతి సందర్భాలు ప్రజలకు తెలుస్తుంది. కానీ ఈ వైపు వాదన జరిగినప్పుడు వీళ్ళకి తలవు, ఆ వైపు వాదన జరిగినప్పుడు వాళ్ళకి తలవు. రకం మనుషులు ఎక్కువ, మడలు. పైగా ఏదో ఒక వాదాన్ని సమర్థించేవాడు, రెండోది ఒకటి ఖాళీ కొండగా తీసవతలప. అలాంటి ధోరణి నన్నెంతో బాధించగా 2 వైపులా నేనెందుకు ఆలోచించరాయకూడదు అనేటువంటి జిజ్ఞాస నాలో కలిగింది. అందుకని క్రమశిక్షణలో సాగిన నా ఆలోచన 2 రకాల వాదాలుగా విడదీసి దాని మీద 1/2 దీని మీద 1/2 వ్యాసాలు ముందుగానే సిద్ధం చేసి పెట్టుకొని ఒకటి అచ్చవగానే మరొకటి చొప్పున వారపత్రికకి పంపాను. అన్నీ అచ్చు వేసినందుకు ఇతరులకి నా ధన్యవాదం. మా పేరు పెట్టి రచన చెయ్యటం నేరం అయితే మారు పేరు, నన్ను క్షమించండి. కానీ ఈ వాదోపవాదాలు, ఈ బహుశా జనాదరణ బట్టి ఉత్తర కుమార ప్రజ్ఞలు కావన్న గర్వం నాకు చాలు అని ముగించాడు రంగ. ఎక్స్క్యూజ్ మీ అని నేను లేచాను. నేనేమిటి ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని కాదు, కేవలం ఒక పత్రిక ఎడిటర్. అయినా ఈయన పేర్చుకున్న పేరు డాక్టర్ ఆఫ్ లెటర్స్ అనేది ఆయనకెంతో సముచితంగా ఉందని నా ఉద్దేశం. జనం మళ్ళీ తప్పండి. అది సరే, మార్చి 31 వచ్చేస్తోంది. ఆ శకుంతల రాణి పేర వ్రాసిన ఈ చెక్కు ఈయనకి ఇవ్వాలా వద్దా అని నిస్సహాయంగా సతికెలబడ్డారు కుటుంబ నియంత్రణ శాఖ డైరెక్టర్. రేపు కథ
చక్కెర